సతివేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజీఆర్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ కి వరదయ్యపాలెం టీడీపీ మండల నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ నిర్మల్ మరియు మల్లినాయుడు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన మండల నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా స్వాగతం పలికారు. వరదయ్యపాలెం మండలంలో బీజీఆర్ కాలనీ ప్రజలు లోతట్టు ప్రాంతాలలో ఉండటం వల్ల వర్షాలకు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో కలెక్టర్ స్పందించి దాదాపు 440 ఇంటి పట్టాలను ఇవ్వాల్సి ఉండగా అందులో 150 ఇంటి పట్టాలను బీజీఆర్ఎస్టీ కాలనీ వాసులకు ఇచ్చారు. మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వరదయ్యపాలెం గ్రామ ప్రజలు బియ్యం తండ్రిగా గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలి అని నిర్ణయించి ప్రతి ఒక్కరికి కూడా కనీసం 2 సెంట్లన్నా ఉండాలని, అర్బన్ ఏరియాలో 3 సెంట్ల వరకు స్థలం వీలును బట్టి ఉంటే 3 సెంట్లు కూడా ఇవ్వమని కూడా చెప్పున్నారు. దాని తర్వాత మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక లేఅవుట్ మాదిరేసి ఇంటి స్థలం పట్టాలు ఆల్రెడీ మనము సూళ్ళూరుపేటలో ఒకసారి చేశాము. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మనం ఈరోజు వరదయ్యపాలెంలో చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చూస్తే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీలు ఎస్టీలకి ఎక్కువ శాతం ఈరోజు మనం ఇక్కడ ఇస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సుమారుగా ఇక్కడ 450 మందికి ఇవ్వగలిగిన స్థలం ఉందని. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు 400 అయినా పర్లేదు, 500 అయినా పర్లేదు, వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా చేస్తామనేది కూడా చెప్పాలి. కొంతమంది నిన్న కూడా నా దగ్గరికి వచ్చారు, మాకు కూడా ఇంటి స్థలాలు లేవు, మాకు కూడా అక్కడ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తాం. స్థలం ఉంది, మా దగ్గర లిస్ట్ ఉంది, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా మనము ఖచ్చితంగా ఈ ఏరియాలోనే అదే లేఅవుట్లో ఇవ్వడం జరుగుతుంది. 450 మంది వరకు ఇవ్వచ్చు. ఈరోజు మాత్రం 140 మంది వరకు ఇస్తున్నాం పట్టాలు. ఇంకోటి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదంతా కాలనీ లాగా అవుతుంది కాబట్టి మనందరికి వీటన్నిటిని కూడా ఎన్టీఆర్ కాలనీ లాగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ జీవో ఇచ్చున్నారు. దీంట్లో భాగంగానే శ్మశాన వాటికి 2 ఎకరాలు పెట్టడం జరిగింది, స్కూల్ కూడా స్థలం పెట్టడం జరిగింది, ఒక పార్క్ స్థలం పెట్టడం జరిగింది. సర్పంచ్ ఎంపీటీ మెంబర్ హరి గారు ఆ పేజీలో రాశారు విషయాలు. ఇక్కడనే దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీపీ. గతంలో 4 క్యారెక్టర్లు మారినారు, 4 ఎంఆర్లు మారినారు, 4 ఆర్టీఓ మారినారు, బిఎడ్ గండి 4 మారినారు. అయినా మీ ఆశీస్సులు దీవెనతో ఆనాడు ఇవ్వాల్సినటువంటి పట్టా ఆలస్యమైన 4 సంవత్సరాలైనా కూడా మరలా నేను గెలిచి వచ్చి కలెక్టర్ ద్వారా ఈ పేదవాళ్ళ మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం కలెక్టర్ గారికి. కారణం ఏమంటే మరియు మా పోయిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు 13 ఎకరాల 95 సెంట్లలో 450 పట్టాలు వస్తాయి. 450 మంది అకామిడేట్ చేయొచ్చు. తొలుతుగా స్టార్టింగ్ గా మన వరదయ్యపాలెంలో 96 మందికి మేము నిన్నే రిక్వెస్ట్ చేశాము సార్ని, ఇమీడియట్ గా మన బియ్యం కంటే కూడా 43 పట్టాలు ఈరోజు తలారిబెట్టులో అందించడానికి సార్ సముఖత వ్యక్తం చేసి ఈరోజు అందిస్తున్నారు. సో మన కలెక్టర్ గారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇంకా